హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాము. నేను లైనింగ్ అయితే ఇది ఆరబెట్టేసానండి. ఇది 4 ఫోల్డ్ కింద ఫోల్డ్ చేసి నేను స్ట్రైట్‌గా ఒక గీత అయితే గీసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకున్నాను లైన్‌గా. దీనికి ఒక 1 ఇంచ్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫస్టు. ఎందుకంటే ఇది హెమ్మింగ్ పట్టీ కోసం అని చెప్పేసి 1 ఇంచు. పైపింగ్ కోసం అయితే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. నేను 1 ఇంచ్ పెట్టుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి చూసుకొని మనం ఎంత హైట్ వచ్చిందో చూసుకొని పెట్టుకుని, దానికి ఒక పావు ఇంచు అయితే యాడ్ చేసుకుందాం ఖర్చుల కోసం అయితే అండి. ఇప్పుడు వచ్చేసి హామ్ రోల్ లూజ్ ఎంత ఉందో మనం కొలుచుకుందాము బ్లౌజ్‌ని. షోల్డర్ దగ్గర నుంచి మనం ఫిట్టింగ్ వరకు ఎంత వరకు ఉందో చూసుకుంటే ఇది 7 ఇంచెస్ వచ్చింది. చిన్న సైజు బ్లౌజ్ అండి ఇది. దీనికి నేను 2 ఇంచ్ వరకే తీసుకున్నాను. అంతవరకు తీసుకుంటే సరిపోతుంది దీనికి. 8 దాటితే కనుక పెద్ద సైజు కాబట్టి కొంచెం పెద్దది తీసుకోవాలి. ఇక్కడ నుంచి చూసారు కదా, ఒక మిడిల్‌లో అయితే ఒక లైన్ గీసేసుకుని నేను చిన్నది కట్టి 1.5 పెట్టుకున్నాను నేను. 1.5 ఇంచ్ వరకు పెట్టుకొని మనం ఈ సర్కిల్‌తోనే గీసుకోవచ్చు, హ్యాండ్‌తో అయినా గీసేసుకోవచ్చండి. ఏ సైజు వారికైనా ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకొని మనం అక్కడి నుంచి చూసారు కదా ఇట్లా హ్యాండ్ పెట్టుకుని, హ్యాండ్‌తో రాని వాళ్ళు దీంతో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. దీంతో కూడా గీసుకోవచ్చు. దీనికి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం పెట్టుకొని లోతు తీసుకోవడం కోసం అని చెప్పి కూడా నేను ఇట్లా తీసేసాను. చూడండి, లోతు కూడా తీసేసుకొని దీన్నైతే మనం కట్ చేసుకుందాం. ఒక 2 ఇంచెస్ వరకు అయితే మనం ఖర్చుల కోసం కూడా తీసుకొని టైట్ ఎంత ఉందో చూసుకుందాము. ఇది 4 ఇంచెస్ వచ్చింది. నేను దానికి 2 ఇంచెస్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుని స్ట్రైట్‌గా లైన్‌లో అయితే గీసేసుకున్నాను. ఇది చూడండి, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా కనుక మీరు కట్ చేసుకుంటే కనుక ఎటువంటి ముడతలు అనేది రాకోకుండా హ్యాండ్ పర్ఫెక్ట్‌గా వస్తదండి. చూసారు కదా, ఇటు 2 లేయర్లు తీసుకొని మనం ఈ పావు ఇంచు వరకు కూడా మనం లోతు అనేది తీసేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. నా వీడియో కనుక నచ్చితే లైక్